అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 7వ తరగతి తెలుగు సబ్జెక్ట్లో అసమాన్యులు అనే లెసన్ని మిగిలిన లెసన్ పార్ట్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగారం, వెండి ఆకృతులు దిద్దడంలో కానీ, రత్నాలను పొదగడంలో కానీ సున్నితమైన పనితనం కనిపిస్తుంది. సన్నని వస్తువును తయారు చేసేటప్పుడు వాళ్ళ కళ్ళు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. అయినా మన కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేలా ఆభరణాలను అందించడానికి శ్రమిస్తున్నారు. ఇనుముతో నిత్యం సహవాసం చేసే కమ్మరులు తమ శ్రమను, నైపుణ్యాన్ని సమాజం కోసం త్యాగం చేస్తున్నారు. ఇనుముతో వాళ్ళు చేసే నాగటి కర్రు భూమిని దున్నడానికి ఉపయోగపడుతుంది. అలాగే పార, గొడ్డలి, గడ్డపార, కొడవలి, సుత్తి మొదలైనవి వ్యవసాయానికి చాలా అవసరమైన పనిముట్లు. వీటితో పాటు బండి చక్రపు పట్టాను కూడా తయారు చేసేవారు. ఇదొక గొప్ప ఇంజనీరింగ్ ప్రక్రియ. ఇక వడ్రంకుల పనితనాన్ని ఒకసారి చూద్దాం. మనకు ఆహారం కావాలంటే భూమిని దున్నాల్సిందే. అందుకు ప్రధాన సాధనం నాగలి. దీన్ని రూపొందించే వాళ్ళు వడ్రంకులు. తాత ముత్తాతల కాలంలో వాళ్ళు ఎంతో పరిశోధించారు. కొయ్యను సరైన రూపాలలోకి తీసుకురావడం వెనక ఎంతో శ్రమ ఉంటుంది. చెట్టు కొట్టాలి, కొయ్యాలి, చెక్కాలి, దువ్వోడ పట్టాలి, తొలి కొట్టాలి, అందులో బిగించాలి, ఇలా ఎన్నెన్నో దశలు. వడ్రంగులు సమాజానికి అందించిన మరో సౌకర్యం బండి. ఇది వ్యవసాయానికే కాదు, ప్రయాణానికి కూడా పనికి వస్తుంది. మొన్నటి వరకు ఇండ్లను కలపతోనే నిర్మించేవారు. దూలాలు, వాసాలు, కిటికీలు, తలుపులు ఇవన్నీ వడ్రంకుల పనితనం మూలంగానే అందంగా, ఆకర్షణీయంగా తయారవుతాయి. మనం వాడుకునే మంచాలు, కుర్చీలు, బెంచీలు, టేబుళ్ళు, అలమారాలు ఇలాంటివెన్నో వడ్రంగుల చేతుల్లో రూపొందినవే. అందుకే వాళ్ళను దారు శిల్పులని అంటారు. ఇవన్నీ మనం డబ్బుతో కొనుక్కుంటే వస్తున్నాయని అనుకుంటాం. అయితే వీటిని తయారు చేసినప్పుడే కదా ఎవరైనా కొనుక్కునేది. వస్తు సామాగ్రి, వ్యవసాయ సామాగ్రి వంటివి చూస్తున్నప్పుడు వడ్రంగులను తలుచుకోవడం మన ధర్మం. వాళ్ళ నైపుణ్యాన్ని, గొప్పతనాన్ని గౌరవించడం మన బాధ్యత. తెల్లవారినప్పటి నుంచి అడుగు బయటకు వేయాలంటే చెప్పుల్లో కాళ్ళు పెట్టాల్సిందే. చెప్పులు చరిత్రను చెప్పుకుంటే ఆవేదన, ఆశ్చర్యం కలుగుతాయి. ఏదైనా జంతువు చనిపోతే దాన్ని చూసి దూరంగా వెళతాం. కానీ తోలు పనివాళ్ళు ఆ జంతువు చర్మాన్ని ఒడుపుగా ఒలుస్తారు, శుభ్రం చేస్తారు. దానితోనే చెప్పులు తయారు చేస్తారు. జంతు చర్మాన్ని అనేక రకాలుగా మలచడంలో వీరి ప్రతిభ కనిపిస్తుంది. చర్మంతో డప్పు లాంటి వాయిద్యాలను తయారు చేస్తారు. ఇప్పటికీ ఊర్లలో ఏదైనా విషయం చాటింపు వేయాలంటే డప్పు కొట్టాల్సిందే. ఒకప్పుడు వ్యవసాయం బావిలోనే నీటిని పైకి తోడడానికి పెద్ద బొక్కెనలుండేవి. వాటి తొండాలను కూడా చర్మంతో వీరే తయారు చేసేవారు. సంఘంలో క్షురకుల సేవలు మరవరానివి. క్షురం అంటే కత్తి. తల్ల వెంట్రుకలను కత్తిరించేవాడు క్షురకుడు అన్నమాట. ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షించడంలో వారి భాగస్వామ్యం ఉంది. కత్తెరలతో వారు చూపే పనితనం నాణ్యమైనదే కాదు, సున్నితమైనది కూడా. క్షురకులకు తరతరాలుగా తెలిసిన మరొక విద్య దేశీయమైన వైద్యం. చెట్ల వేళ్ళలో, ఆకులతో, చేపలతో చేసే మందులను గురించి కూడా వీళ్లకు చక్కటి అవగాహన ఉంటుంది. తైలంతో శరీర మర్దన చేయడంలో గొప్ప నైపుణ్యం ఉంటుంది. ఈ సేవలన్నీ చూడడానికి చిన్నవిగా అనిపించిన ఆరోగ్యకర సమాజానికి అవసరమైనవే. శరీరాన్ని రక్షించుకోవాలంటే బట్టలు కావాలి. ఒకప్పుడు మన దేశంలో నేత పనివారు అగ్గిపెట్టెలో పట్టేటంత చీరను నేసినారంటే ఆశ్చర్యం కలగడం లేదు. ఇదంతా ఆషామాయిషి వ్యవహారం కాదు. పత్తి నుండి దారం తీయడం, రంగులద్దడం, అవసరమైన పద్ధతిలో గుడ్డను తయారు చేయడం ఇదొక సుదీర్ఘ ప్రక్రియ. మురికి బట్టలను శుభ్రం చేసే రజకుల కాయాకష్టం మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది.
శుభాశుభ కార్యక్రమాలు వీరి ప్రమేయం లేకుండా జరగవు. ఒకరోజు ఆహారం లేకుంటే తల్లడిల్లుతాం. పిడికెడు మెతుకుల కోసం పడరాని పాటలు పడేవాళ్ళెందరో ఉన్నారు. మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు వంటివేవి సులభంగా వచ్చి పడేవి కావు. ఎండనగా వాననగా రేయింబవళ్ళనగా రెక్కలు ముక్కలు చేసుకొని రైతు శ్రమిస్తేనే మనం హాయిగా తినగలుగుతున్నాం. ప్రతి వృత్తి పవిత్రమైనదే. దేన్ని చిన్నచూపు చూడాల్సిన పని లేదు. ఎవరి ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉన్నా మంగళ వాయిద్యాలు, కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు మొదలైనవన్నీ కావాలి. అంటే ఇన్ని వృత్తుల వారు సహకరిస్తేనే ఏ కార్యాలైనా జరుగుతాయి. ఇలా అందరూ పరస్పరం సహకరించుకుంటేనే సమాజం నడుస్తుంది. శరీరంలో కళ్ళు, చెవి, ముక్కు, కాళ్ళు, చేతులు వీటిలో ఏవి గొప్పవి అంటే అన్నీ కలిసి ఉంటేనే శరీరం. అలాగే అందరూ కలిసి ఉంటేనే సమాజం. ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా వెలిగాయి. గ్రామ జీవనానికి అవసరమైన వస్తువులను అన్ని వృత్తుల వారు కలిసిమెలిసి తయారు చేసుకునేవారు. ఒకరి అవసరాలకు మరొకరు చేతోడు వాదోడుగా నిలిచేవారు. కులాలను పక్కన పెట్టి అక్క, బావ, మామ, అత్త, అన్న అని పిలుచుకునే ఆత్మీయ సంబంధం వాళ్ళది. మానవత్వాన్ని చాటిన మధుర జీవనం వాళ్ళది. కలిసి ఉండడం, ఒకరి మీద ఒకరు ఆధారపడడం, ఒకరికొకరు సహకరించుకోవడం మన సంస్కృతిలోని గొప్ప విలువలు. వీటిని అలవరుచుకోవడం, పాటించడం, కాపాడుకోవడం మనందరి ధర్మం. అంటే మనకి ఈ లెసన్లో ఒక మంగళ పని చేసే అంటే కటింగ్ చేసే వ్యక్తి గురించి, ఒక వ్యవసాయదారుడు గురించి, అట్లాగా వృత్తి పనులు చేసుకునే అంటే బట్టలు నేసే వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క గొప్పతనం గురించి మనము తెలుసుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనము ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.